హలో రామలబోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బాన్ ఎపిటేట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ నెంబర్ 9 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో సెకండ్ రౌండ్ లో ఎవరు విన్ అయ్యారనేది మార్కులను చూపిస్తూ ఉంటారు కదా. ఎపిసోడ్ స్టార్టింగ్ లో సెకండ్ రౌండ్ లో ఎవరు విన్ అయ్యారనేది మార్కులను చూపిస్తూ ఉంటారు. అయితే చైనీస్ రాజు యాంజియాంగ్ చేసిన వంటకి 1 మార్కు మాత్రమే ఇచ్చి ఉంటాడు. చైనీస్ షెఫ్లకు మాత్రం యువరాజు 8 మార్క్స్ ఇచ్చి ఉంటాడు. ఇక ఇది చాలా అన్ఫేర్ అనిపిస్తూ ఉంటుంది యువరాజుకి. ఆ చైనీస్ రాజు 1 మార్కు ఇవ్వడంతో యువరాజుకి చాలా కోపం వచ్చి ఇది చాలా అన్ఫేర్ అని యువరాజు ఆ చైనీస్ రాజుతో అంటూ ఉంటాడు. అంతేకాకుండా మీరు చేసే విధానాన్ని బట్టి వాళ్ళకు మార్కులు ఇచ్చారా, లేక ఆ ఫుడ్ టేస్ట్ ని బట్టి యాన్షియాంగ్ టీమ్ కి మార్క్స్ ని ఇచ్చారా చెప్పండి. మీరు మా షెఫ్లను చాలా దారుణంగా అవమానించారు. నేను నిజాయితీగా మీ షెఫ్లకి వాళ్ళు చేసిన వంట నచ్చి 8 మార్కులు ఇచ్చాను, కానీ మీరు 1 మార్కే ఇచ్చారు. అలా ఎలా ఇయ్యగలిగారు? మొదటి రౌండ్ లో అన్యాయం జరుగుతున్నా వదిలేశాను, కానీ సెకండ్ రౌండ్ లో మాత్రం అస్సలు వదిలిపెట్టను. నేను ఈ దేశానికి రాజుగా చెప్తున్నాను, ఇప్పుడు అందరూ నా మాట వినాల్సిందే అని పోటీలో పాల్గొన్న 2 రాజ్యాల షెఫ్లను యువరాజు ముందుకు పిలిచి ఎవరు చేసిన వంటకం వాళ్ళు తినండి అని యువరాజు ఆ షెఫ్లకు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో అక్కడున్న షెఫ్లు ఎవరు చేసిన వంటకాలు వాళ్ళు టేస్ట్ చేస్తూ ఉంటారు. యాన్షియాంగ్ తను చేసిన వంటకాన్ని తనతో పాటు ఉన్న షెఫ్లు కూడా వాళ్ళు చేసిన వంటకాలను టేస్ట్ చేస్తూ ఉంటారు. బయలాంగ్ కూడా తన షెఫ్లతో పాటు వాళ్ళు చేసిన వంటని టేస్ట్ చేస్తారు. ఇక యువరాజు యాన్జియాంగ్ ని ముందుకు పిలిచి నువ్వు చేసిన ఆ చైనా రాజ్యం వంటకి నువ్వు ఎన్ని మార్కులు ఇస్తావని యాన్జియాంగ్ ని యువరాజు అడుగుతూ ఉంటాడు. దానికి యాన్జియాంగ్, నాతో పాటు పోటీలో పాల్గొన్న షెఫ్లంతా చాలా కష్టపడ్డారు. మేం చేసిన వంటకానికి మేమే మార్కులు ఇచ్చుకోవాలంటే ఎలా యువరాజు అని అంటూ ఉంటుంది. దానికి యువరాజు చైనా షెఫ్ అయిన బయలాంగ్ ని పిలిచి నువ్వు చేసిన కొరియా దేశం యొక్క సాంప్రదాయ వంటకానికి నువ్వెన్ని మార్కులు ఇచ్చుకుంటావని యువరాజు బయలాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి బయలాంగ్ కూడా మేము చేసిన వంటకానికి మేము కూడా మార్కులు ఇచ్చుకోలేము. నేను చేసిన ఈ వంటకం కొరియా దేశంలోనే నేర్చుకుంది. ఒకవేళ నాకు నేను మార్కులు ఇచ్చుకుంటే నేను మా గురువు గారిని అవమానించినట్లే అని బయలాంగ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న యువరాజు ఇద్దరు షెఫ్లు చేసిన వంటకాలకు మార్కులు ఇచ్చుకోకపోవడంతో ఇప్పుడు నేను రిజల్ట్ చెప్తాను అని యువరాజు అక్కడున్న వాళ్లతో ఇలా అంటూ ఉంటాడు. 2 దేశాల షెఫ్లు చేసిన వంటకాలకు అసలు మార్కులు ఇవ్వలేము. ఇద్దరు అంత బాగా చేశారు. ఎవరు విన్ అయ్యారనేది చెప్పలేము. కాబట్టి సెకండ్ రౌండ్ కూడా టై అయ్యింది. ఇద్దరు భోజనాలు బాగుండడంతో సెకండ్ రౌండ్ ని టై చేస్తున్నాను అని యువరాజు అంటూ ఉంటాడు. దానికి ఆ చైనీస్ రాజు కూడా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. 3వ రౌండ్ కూడా టై అయితే ఎలాగూ మేమే విన్ అయితాము. అంతేకాకుండా మా షెఫ్లు ఖచ్చితంగా గెలుస్తారు 3వ రౌండ్ లో, అలా అయినా మేమే విన్ అయితామని మనసులో అనుకొని యువరాజుతో ఆ చైనీస్ రాజు ఇలా అంటూ ఉంటాడు. మీరు చెప్పిన మాటల్ని నేను సమర్థిస్తున్నాను. ఇక నేను చెప్పడానికి ఏం లేదు. ఈ మ్యాచ్ కూడా టై అన్నట్టుగా ఆ చైనీస్ రాజు అంటుండటంతో యువరాజు అక్కడున్న షెఫ్లతో రేపు 3వ రౌండ్ కాంపిటీషన్ ఇదే ప్లేస్ లో ఇదే టైం కి జరుగుతుందని చెప్పి ఇద్దరు రాజులు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాజుల వెనకాల మంత్రులు కూడా వెళ్తూ ఉంటారు. అదే టైంలో యాన్షియాంగ్ కాయి జేసన్ కొంచెం కోపంగా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి రాజులు ఇంకా మంత్రులు వెళ్లిపోయాక యాన్షియాంగ్ షెఫ్లు ఇంకా బయలాంగ్ షెఫ్లు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే బయలాంగ్ యాన్షియాంగ్ తో రేపు జరగబోయే కాంపిటీషన్ చాలా టఫ్ వంటకం కదా మీకు. నేను ఏ వంటకం చేసినా నాలుకకు రుచిగా ఉండాలని బాగా ఆలోచించి చేస్తానని బయలాంగ్ యాన్జియాంగ్ తో అంటూ ఉంటాడు. దానికి యాన్జియాంగ్ కూడా నేను కూడా ఏ వంటకం చేసినా రుచిగా ఉండాలని చేస్తా, కానీ నేను చేసేటప్పుడు బాగా ఆలోచించి చేస్తానని యాన్జియాంగ్ బయలాంగ్ తో అంటూ ఉంటుంది. దానికి నీ దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంటుంది కదా అని నవ్వుతూ ఉంటాడు. అంతే
అంతేకాకుండా రేపు జరగబోయే పోటీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, మీరు కూడా తయారుగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే యాన్ జియాంగ్ ని తనతో పాటు ఉన్న షెఫ్లు, బయోలాంగ్ చాలా ఎక్స్పీరియన్స్ షెఫ్ కదా, అలాంటి వాడు నిన్ను మెచ్చుకున్నాడంటే నువ్వు చాలా గ్రేట్ అని యాన్ జియాంగ్ ని తనతో పాటు ఉన్న షెఫ్లు అంటూ ఉంటారు. దానికి అతడు నన్ను ఒక్కదాన్నే కాదు నాతో పాటు ఉన్న మిమ్మల్ని కూడా మెచ్చుకున్నాడని యాన్ జియాంగ్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో యువరాజు గారి మంత్రి యాన్ జియాంగ్ దగ్గరికి వచ్చి రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నాడని చెప్పడంతో ఇప్పుడా అని యాన్ జియాంగ్ యువరాజుని గెలవడానికి వెళ్తుంది. యాన్ జియాంగ్ ని చూసిన యువరాజు ఒక కప్పులో టీని పోస్తూ యాన్ జియాంగ్ తో ఇలా అంటూ ఉంటాడు, ఈ రోజు మీరు చాలా కష్టపడ్డారు, చాలా మంచి పని చేశారని అంటూ ఉంటాడు. దానికి ఆ టీని చూసిన యాన్ జియాంగ్ చూడ్డానికి కొంచెం మందులా ఉండడంతో ఏంటది మందా అని రాజుని యాన్ జియాంగ్ అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు, ఇది ఒక తేయాకు టీ, ఈ టీని తాగి రాత్రి బయటికి వెళ్లి చందమామని చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు ఈ పోటీ వల్ల చాలా టెన్షన్ కి గురయ్యావు కదా, ఈ టీ తాగితే నీకు రిలాక్స్ అనిపిస్తుందని నీకు ఈ టీ ఇస్తున్నానని యువరాజు అంటూ ఉంటాడు. అంతేకాకుండా నేను రేపు జరగబోయే పోటీని ఆపేద్దామనుకుంటున్నాను, నేను నిజాయితీగా వాళ్ళు చేసిన వంటకాలకు మార్కులు ఇచ్చాను, కానీ రాజ్యం గురించి ఆలోచించి ఆ షెఫ్లకు మార్కులు ఇవ్వాల్సింది నేను తప్పు చేశానేమో, ఎలా అయినా రేపు జరగబోయే పోటీని బయలాంగ్ ద్వారా ఆపేయాలనుకుంటున్నానని యువరాజు అంటూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, మీరలా చేయకండి యువరాజా, రేపు జరగబోయే పోటీలో గెలవడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తా, అంతేకాకుండా నాతో పాటు కాంపిటీషన్ లో పాల్గొనే షెఫ్లు కూడా చాలా కష్టపడుతున్నారు పోటీ కోసం, ఆ చైనీస్ షెఫ్లు కూడా మా మీద గెలవడానికి చాలా కష్టపడుతున్నారు, ఆ చైనీస్ రాజు మన రాజ్యాన్ని చాలా తక్కువగా చూస్తున్నాడు, మనమంటే ఏంటో నిరూపించుకోవాలని యాన్ జియాంగ్ అంటూ ఉంటుంది. దానికి యువరాజు, నీకు గెలుస్తానని నమ్మకముందా అని యాన్ జియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, ఖచ్చితంగా యువరాజా, నా సాయశక్తులా ప్రయత్నిస్తానని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే తను టీ తాగుదామని టీ తీసుకోబోతున్న టైంలో ఆ టీ అనేది యాన్ జియాంగ్ చేతుల మీద పడిపోతుంది. ఇక యాన్ జియాంగ్ చేతుల మీద టీ పడిపోవడంతో యువరాజు చాలా టెన్షన్ పడుతూ చేయి కాలిందా అని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, లేదు యువరాజా, అదేమీ లేదని అంటుండటంతో యువరాజు వెంటనే అక్కడున్న మంత్రిని పిలిచి రాజ్యంలో ఉన్న వైద్యున్ని తొందరగా రప్పించమని చెప్తాడు. యాన్ జియాంగ్ చెయ్యిని చూస్తూ యువరాజు, నువ్వింకెప్పుడు నాకే దెబ్బ తగల్లేదు, నాకు నొప్పిగా లేదని అబద్ధాలు ఆడమాకు, నీకు దెబ్బ తగులితే నాకు నొప్పిగా అనిపిస్తుందని యువరాజు అంటూ ఉంటాడు. ఇక యాన్ జియాంగ్ యువరాజు మొహాన్ని అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే వైద్యుడు వచ్చి యాన్ జియాంగ్ కి గాయాన్ని చూసి మందు ఇస్తూ ఉంటాడు. అదే టైంలో మనకు మోగ్జుని చూపిస్తూ ఉంటారు. రెండో కాంపిటీషన్ లో కూడా టై అయిందని మోగ్జు తెలుసుకొని చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. ఇక రాజమాత కూడా రాజ్యంలో ఉన్న మంత్రి ద్వారా ఈ రోజు కాంపిటీషన్ మళ్ళీ టై అయిందని రాజమాత తెలుసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ చైనీస్ రాజు తన షెఫ్లను ఇలా తిడుతూ ఉంటాడు, మింగు రాజ్యం యొక్క రాయల్ షెఫ్లు మీరు 2 కాంపిటీషన్లు పెడితే రెండిట్లోనూ టై అయ్యేలా చేశారు, రాజ్యం పరువు మొత్తం మట్టిలో కలిపేశారని ఆ షెఫ్లను తిట్టుకుంటూ ఆ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అదే రోజు నైటు యాన్ జియాంగ్ తన షెఫ్లతో రేపు చేయబోయే వంటకం గురించి మాట్లాడుకుంటూ వాటికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో అని అన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు పోటీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక నియమాలన్నీ చెప్పి ఇరు టీంల షెఫ్లు జిమ్సమ్ సూప్ తయారు చేయాలని చెప్పి పోటీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. పోటీ స్టార్ట్ అయ్యే ముందు బైలాంగ్ తనతో పాటు ఉన్న షెఫ్లతో ఈ రోజు కాంపిటీషన్ ఎలా అయినా మనం విన్ అవ్వాలని తనతో పాటు ఉన్న షెఫ్లకు చెప్తూ ఉంటాడు. ఇక యాన్ జియాంగ్ కూడా తనతో పాటు ఉన్న షెఫ్లకి ఏమేం చెయ్యాలో అనేటివి చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంలో ఒక కుక్కు యాన్ జియాంగ్ ని ఇలా అడుగుతూ ఉంటాడు, కుక్కర్ మూత టైంకి రాకపోతే ఎలా అని అడుగుతుండటంతో దానికి యాన్ జియాంగ్, నా దగ్గర వేరే ప్లాన్ ఉంది, ఒకవేళ కుక్కర్ మూత రాకపోతే ఇనుముతో చేసిన మూత ఉంది కదా దాన్ని పెడదాము, అది కూడా వర్క్ అవుతుందని యాన్ జియాంగ్ చెప్పి యాన్ జియాంగ్ తను చేసే సూప్ ను స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అయితే యాన్ జియాంగ్ నల్లకోళ్లతో సూప్ చేస్తూ ఉంటుంది. ఇక బయలాంగ్ వాళ్ళు సముద్రంలో దొరికే చాలా జీవరాశులతో సూప్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసిన యువరాజు యాన్ జియాంగ్ నల్లకోళ్లతో సూప్ చేస్తుంది, కానీ బయలాంగ్ వాళ్ళు సముద్రంలో దొరికే చాలా సీ ఫుడ్స్ తో సూపులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర చూడ్డానికి చాలా వెరైటీస్ ఉన్నాయి, వీళ్ళిద్దరూ కలిసి కాంపిటీషన్ లో ఎలా వంటలు చేస్తారో నాకు ఆతృతగా ఉందని అనుకుంటూ ఉంటాడు. యువరాజు మాటలు విన్న చైనీస్ రాజు యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు, బయలాంగ్ వాళ్ళు వంటలో వాడే ఇంగ్రీడియంట్స్ గురించి గొప్పగా చెప్తూ వాటితో చేసిన వంటకాలు తినాలంటే
అదృష్టం ఉండాలని వాళ్ళ షెఫ్లను పొగుడుకుంటూ ఉంటాడు. కాంపిటీషన్ లో పాల్గొన్న షెఫ్లందరూ వాళ్ళ సాయశక్తుల సూప్ ని రుచికరంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక యాంజియాంగ్ అయితే తను చేసే సూప్ కి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని బ్లాక్ చికెన్ ని నీటిగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్ లో వేసి చుంగ్చాంగ్ కోసం కుక్కర్ మూత తెస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పటికే హాఫ్ టైం అయిపోవడంతో అక్కడున్న షెఫ్లు యాంజియాంగ్ తో వేరే ప్లాన్ ఉందన్నావు కదా, దాన్ని స్టార్ట్ చెయ్యు, లేదంటే మనం ఈ కాంపిటీషన్ లో ఓడిపోతామని ఆ షెఫ్లు అంటూ ఉంటారు. ఇక అది విన్న యాంజియాంగ్ చుంగ్చాంగ్ వస్తాడేమో అని అతని కోసం ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక చూసి చుంగ్చాంగ్ రాకపోవడంతో ప్లాన్ బి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్న టైంలో చుంగ్చాంగ్ తను సొంతగా తయారు చేసిన ఒక హెలికాప్టర్ లాంటి వెహికల్ మీద రాజ్యంలోకి వచ్చి తను చేసిన కుక్కర్ ని తీసుకువచ్చి యాన్జియాంగ్ కి ఇస్తాడు. చున్సాంగ్ ని చూసిన యాన్జియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు తెలుసు నువ్వు టైం కి వస్తావని అంటూ ఉంటుంది. దానికి అతను నిజంగా నేను కరెక్ట్ టైం కి వచ్చాను కదా, ఈ కుక్కర్ మూత కొంచెం ప్రాబ్లం ఉంది, నువ్వు చూసుకొని జాగ్రత్తగా చేయని చెప్తూ ఉంటాడు. చుంగ్సాన్ ని చూసిన యువరాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. యాన్షియాంగ్ ఆ కుక్కర్ మూతని తీసుకుని వెళ్లి తన కుకింగ్ ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఆ కుక్కర్ మూతను చూసిన ఫిక్సీకి కొంచెం టెన్షన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చేసే వంటల్లో ఇంకా మంట పెట్టి సూప్ ని మరిగించాలని అనుకుంటూ ఉంటుంది. ఇక దాన్ని చూసిన మరొక షెఫ్ ఫిక్సియు దగ్గరికి వచ్చి ఈ వంటని సన్నటి వంట మీదే చేయాలి, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడక ఫిక్సియు అంటూ ఉంటాడు. ఇక యాన్షియాంగ్ ఏమో కుక్కర్ మూత పెట్టి కుక్కర్ లో కోళ్ళని వేసి బాగా ఉడికిస్తూ ఉంటుంది. ఇక కుక్కర్ కి విజిల్ రావడంతో అక్కడున్న మంత్రులు రాజులు భయపడుతూ ఉంటారు. ఏంటిది కొంచెం చూడ్డానికి భయంగా ఉందే అని అనుకుంటూ ఉంటారు. ఆ చైనీస్ రాజు అయితే దాన్ని చూస్తే నాకు భయంగా ఉందని యువరాజుతో అంటూ ఉంటాడు. దానికి యువరాజు యాన్జియాంగ్ అంతా చూసుకుంటుంది, మీరేమీ భయపడకండని అంటూ ఉంటాడు. కుక్కర్ విజిల్లో నుంచి పొగలు వస్తుండటంతో అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, అసలు ఏంటిది అని. ఇచ్చిన టైం లోపు 2 రాజ్యాల షెఫ్లు తమ వంటల్ని తయారు చేసి రాజుల ముందు పెడతాడు. ముందుగా యువరాజు యాన్జియాంగ్ చేసిన వంటని టేస్ట్ చేయాలనుకుంటాడు. యాన్షియాంగ్ తను చేసిన వంటను రాజుల ముందు పెట్టి ఆ వంటను తను ఎలా ప్రిపేర్ చేసిందో ఆ ప్రాసెస్ అంతా రాజులకు వివరిస్తూ ఉంటుంది. యాన్జియాంగ్ వంటను చూసిన చైనా రాజు ఏంటిది చెత్త కుప్పలా ఉంది, చెత్తంతా ఒక మూటలో కట్టి ప్లేట్ లో తీసుకువచ్చి పెట్టినట్టు ఉందేంటని రాజు అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇద్దరు రాజులు కలిసి యాన్జియాంగ్ చేసిన వంటను టేస్ట్ చేస్తారు. ఆ వంటను తినగానే రాజులిద్దరూ ఒక మాయాజలంలో తేలుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటిది ఇంత టేస్టీగా ఉంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, నరాలు కూడా జుమ్ముమంటున్నాయి, ఇంత టేస్ట్ ఎలా వచ్చిందని యువరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ చైనా రాజు అయితే పక్షి మాదిరిగా గాల్లో తేలినట్టుగా ఆ చైనా రాజు ఫీల్ అవుతూ ఉంటాడు. యాన్జియాంగ్ చేసిన వంట ఇద్దరు రాజులకు చాలా అంటే చాలా నచ్చేస్తుంది. తర్వాత చైనీస్ షెఫ్లు చేసిన వంటకాన్ని టేస్ట్ చేయాలనుకుంటారు. ఇక వాళ్ళు చేసిన వంటకాన్ని రాజుల ముందు పెట్టి అది ఎలా ప్రిపేర్ చేశారో వివరంగా వివరిస్తూ ఉంటారు. రాజులు ఆ వంటకాన్ని కూడా టేస్ట్ చేసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. ఆ సూప్ అనేది ఇద్దరు రాజులకు చాలా అంటే చాలా నచ్చేస్తుంది. ఇద్దరి వంటకాలను టేస్ట్ చేశాక యువరాజు ఆ షెఫ్లకి ఇలా చెప్తూ ఉంటారు, మీరు గెలవాలంటే మీకు 30 మార్కులు రావాలి. కాంపిటీషన్ లో ఇటు 3 షెఫ్లు అటు 3 షెఫ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి కలిపి మీకు ఖచ్చితంగా 30 మార్కులు వస్తేనే విన్ అయినట్లు. మీరిప్పుడు మీ కాంపిటీషన్ గా ఉన్న షెఫ్ల వంటకాలను టేస్ట్ చేసి వాళ్లకు మార్కులు ఇవ్వాలని యువరాజు చెప్తూ ఉంటాడు. దాంతో యాన్షియాంగ్ చైనా షెఫ్లు చేసిన సూప్ ని టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక బైలాంగ్ వాళ్ళు యాన్షియాంగ్ చేసిన సూప్ ని టేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అందులో కాంగ్ వెల్లి అనే షెఫ్ టేస్ట్ చేయకుండా స్మెల్ చూసి ఆ ఫుడ్ ని అక్కడ పెట్టేస్తాడు. దాన్ని చూసిన యువరాజు ఏంటి తను ఫుడ్ టేస్ట్ చేయకోకుండా మార్కులు ఎలా ఇస్తాడని చైనా రాజుని యువరాజు అడుగుతూ ఉంటాడు. దానికి ఆ చైనా రాజు తానెప్పుడు వేరే వాళ్ళు చేసిన ఫుడ్ ని అస్సలు తినడు, తను తినడు కాబట్టి మార్కులు కూడా ఇవ్వడని నవ్వుతూ ఉంటాడు. ఇక యాన్జియాంగ్ అయితే అసలు అతను ఫుడ్ ఎందుకు తినట్లేడని టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతేకాకుండా అందరికీ అన్ని సపరేట్ గా తినాలంటే ఇష్టం ఉండదు, కొంతమంది వేరే తీరుగా ఫుడ్ ని ఇష్టపడతారు అని యాన్షియాంగ్ మనసులో అనుకొని తను ఉడకబెట్టిన మీట్ నంతా ఒక బౌల్లో వేసి దాంట్లో సూపు పెట్టి కాంగ్వెల్ కి ఇచ్చి నువ్వు ఒకసారి ఈ సూప్ ని టేస్ట్ చేయి, ఖచ్చితంగా నీకు నచ్చుతుందనుకుంటా అని యాన్జియాంగ్ అంటూ ఉంటుంది. దానికి కాంగ్వెల్లి ఫస్ట్ ఆ ఫుడ్ ని తినడానికి ఆలోచిస్తాడు. కానీ ఆ సూప్ ను చూసిన వెంటనే అతనికి వాళ్ళ గ్రాండ్ మదర్ గుర్తుకు వచ్చి ఉంటుంది. యాన్జియాంగ్ లాగానే అన్ని ఐటమ్స్ మిక్స్ చేసి సూప్ లా చేసి చిన్నప్పుడు తనకు తినిపించిన
సూప్ ని గుర్తుకు తెచ్చుకొని కాంగ్ వెళ్లి ఒకసారి ఆ సూప్ ని టేస్ట్ చేస్తాడు. అతడు ఇంతవరకు వేరే వాళ్ళు చేసిన వంటని ఒక్కసారి కూడా జీవితంలో టేస్ట్ చేయలేదంట. తాను యాన్జియాంగ్ చేసిన వంటకం తినడంతో అక్కడున్న రాజులు ఇంకా బయలాంగ్ ఫిక్సిన్ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. నిజంగా ఇతడు ఫుడ్ టేస్ట్ చేశాడా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కాంగ్ వెళ్లి యాన్జియాంగ్ చేసిన ఫుడ్ ని టేస్ట్ చేసి ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ నానమ్మని గుర్తుకు తెచ్చుకొని. ఈ సూప్ చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ చేసి ఇచ్చింది. ఇంతవరకు నేను చాలా సార్లు ట్రై చేశాను కానీ మా నాన్నమ్మ చేసినట్టు నాకు ఆ సూప్ అస్సలు రాలేదు. నువ్వెలా చేయగలిగావు అని ఏడుస్తూ యాన్జియాంగ్ తో చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు చేసిన వంట ముందు ఈ రోజు నేను ఓడిపోయానని కాంగ్ వెళ్లి కళ్ళలో నుంచి వాటర్ తెచ్చుకుంటూ వాళ్ళ నానమ్మని గుర్తుకు తెచ్చుకుంటూ యాన్జియాంగ్ తో ఇలా చెప్తూ ఉంటాడు. కాంగ్ వెళ్లి నేను ఓడిపోయానని యాన్జియాంగ్ తో చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే యువరాజు, మీరు మార్కులు ఇవ్వాల్సిన టైం వచ్చింది. మీరు టేస్ట్ చేసిన వంటకాలకి ఆపోజిట్ రాజ్యం వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తారో ఇవ్వండి అని యువరాజు అనడంతో ఆ షెఫ్లు వాళ్ళు టేస్ట్ చేసిన వంటని బట్టి మార్కులు ఇస్తారు. యువరాజు ఆ మార్కులని అందరికి చూపిస్తూ ఉంటాడు. అయితే యాన్జియాంగ్ వాళ్ళు చైనీస్ షెఫ్లకి 27 మార్క్స్ ఇచ్చి ఉంటారు. చైనీస్ షెఫ్లేమో యాన్జియాంగ్ వాళ్ళకి 28 మార్కులు ఇవ్వడంతో ఈ కాంపిటీషన్ లో యాన్జియాంగ్ వాళ్ళు విన్ అయిపోతారు. అది ఆ చైనీస్ రాజుకి అస్సలు నచ్చదు. అప్పుడే యువరాజు విజేత ఎవరో అందరికీ తెలిసిపోయిందని యువరాజు అంటూ ఉంటారు. ఇక యాన్జియాంగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బయలాంగ్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ మార్కులు ఇచ్చి నన్ను గెలిపించినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి గొప్ప షెఫ్లతో పోటీ పడి గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నానని యాన్జియాంగ్ బయలాంగ్ తో అంటూ ఉంటుంది. యాన్జియాంగ్ బయలాంగ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసి ఏంటిది అని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్జియాంగ్ అతనితో మేముండే ప్లేస్ లో థ్యాంక్స్ ఇలానే చెప్తారని చెప్పడంతో బయలాంగ్ కూడా యాన్జియాంగ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈసారి మళ్ళీ మనం కలుద్దాము, మళ్ళీ కలిసినప్పుడు కాంపిటీషన్ పెట్టుకుందాము, ఈసారి నువ్వు నేను మాత్రమే కాంపిటీషన్ లో పాల్గొద్దాము అన్నట్లుగా బయలాంగ్ యాన్జియాంగ్ తో అంటూ ఉంటాడు. ఇక అక్కడున్న అందరు షెఫ్లు కలిసి హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో చైనీస్ రాజు యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు. మీరు గెలిచినందుకు గాను మీ రాజ్యం నుంచి నేను ఒకటి తీసుకువెళ్లాలనుకుంటున్నాను. యాన్జియాంగ్ ని నాతో పంపించండి, తనని నేను సఖిగా ఉంచుకుంటానని అనడంతో యువరాజుకి చాలా కోపం వస్తుంది. అతడి మాటలకి యువరాజు, మా రాయల్ షెఫ్ ని అలా అనడానికి నీకెంత ధైర్యం అని యువరాజు తలతో చైనీస్ రాజు తలని గట్టిగా గుద్దుతాడు. దాంతో అతడు కింద పడిపోయినట్టుగా పడిపోయి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుండటంతో అక్కడే ఉన్న చైనీస్ రాజు సేనాధిపతులు కత్తులతో ముందుకు వస్తూ ఉంటారు. ఇక యువరాజు సైనికులు కూడా చైనీస్ సైనికులను ఆపుతూ ఉంటారు. చైనా రాజు యువరాజుతో యాన్జియాంగ్ ని తీసుకువెళ్లకుండా ఈ రాజ్యం నుంచి వెళ్లేదే లేదని అనడంతో దానికి యువరాజు, మా రాయల్ షెఫ్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్లాలంటే నీ దగ్గరున్న సైన్యం సరిపోదు, నువ్వింకా 1,00,000 మంది సైనికులను తెచ్చుకోవాలని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో రాజమాత ఒక లేఖను తీసుకొని రాజులు ఉండే ప్లేస్ కు వస్తుంది. ఇక రాజమాత రావడంతో అక్కడున్న సైనికులు వాళ్ళ కత్తులను పక్కకు జరుపుకుంటూ ఉంటారు. ఇక రాజమాత ఆ చైనీస్ రాజు దగ్గరికి వచ్చి, నువ్వు నీ రాజ్యంలో ఒక చిన్న రాజువు మాత్రమే, నువ్వు నన్ను ఎదిరించే ధైర్యం చేస్తావా? ఈ లేఖ ఒకసారి చదువుకో. ఈ లేఖ ఎవరు రాశారంటే మీ రాజ్యంలో ఉన్న రాజులందరికీ హెడ్ అయిన రాజు వాళ్ళ రాజమాత రాసి ఇచ్చింది అని ఆ లేఖని ఆ చైనీస్ రాజుకి ఇవ్వడంతో ఒక్కసారిగా తను భయపడి మోకాళ్ళ మీద కూర్చొని, నన్ను క్షమించండి, మీ దేశానికి మా దేశానికి ఉన్న సంబంధాలు తెలియక తప్పు చేశాను, ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు, నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందనుకుంటా అని లేచి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో యువరాజు అతన్ని ఆపి, నువ్వేదో తీసుకువెళ్తానన్నావు కదా, తీసుకువెళ్లకుండానే వెళ్తున్నావు, దానికి బదులుగా ఇంకేమైనా తీసుకువెళ్తావా అని యువరాజు అతనితో ఎటకారంగా అంటూ ఉంటాడు. దానికి ఆ చైనా రాజు మాకేమీ వద్దని అక్కడి నుంచి నిదానంగా జారుకుంటాడు. ఇక అతను వెళ్లిపోయాక రాజమాత యువరాజుతో, నువ్వు దేశానికి ఒక రాజు అయ్యుండి ఇలా పోటీలు పెట్టి రాజ్యాన్ని రిస్క్ లో పెట్టడం కరెక్టేనా అని రాజమాత యువరాజుతో అంటూ ఉంటుంది. దానికి యువరాజు ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదని వాళ్ళ నానమ్మకు సారీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాజమాత యువరాజుతో, నాకొక చిన్న సహాయం చేసి పెట్టు, జిమ్యోంగ్ అనే రాజు మన రాయల్ షెఫ్ వంటని టేస్ట్ చేయాలనుకుంటున్నాడంట, రేపొకసారి తనని వంట చేసి పెట్టమని చెప్పు అని రాజమాత యువరాజుని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు రేపు తను ఖచ్చితంగా వంట చేసి పెడుతుందని రాజమాతకి చెప్పడంతో ఇక రాజమాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.
కట్ చేస్తే మోగ్జు ఒక పాయిజన్ లాంటి తీసుకొని వచ్చి జేసన్ ని కలుస్తూ ఉంటుంది. రేపు జిమ్యాంగ్ ఇంకా యువరాజు ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారంట. యాన్షియాంగ్ వంట చేస్తుంది కదా వాళ్ళ కోసం, ఆ వంటలో ఇది కలిపేసేయి అని మోగ్జు జేసన్ తో అంటూ ఉంటుంది. దానికి జేసన్ దీనివల్ల మనకేమి లాభం అని జేసన్ అనడంతో దానికి మోగ్జు జిమ్యాంగ్ తినే ఫుడ్ లో ఈ విషయం కలిపితే యాన్షియాంగ్ ని రాయల్ షెఫ్ గా తొలగిస్తాడని మోగ్జు జేసన్ తో అంటూ ఉంటుంది. దానికి జేసన్ ఏదో ఒక రోజు నువ్వు నన్ను కూడా చంపేస్తావేమో అనడంతో దానికి మోగ్జు నిన్నెలా చంపుతాను, మీరు నా ప్రాణాలను కాపాడారని అంటూ ఉంటుంది. మోగ్జు మాటలకు జేసన్ ఏదో ఒక రోజు మనకు టైం కలిసి వస్తుంది, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని రాజ్యంలో స్వేచ్ఛగా తిప్పుతానని అంటూ ఉంటాడు. కట్ చేస్తే యువరాజు దగ్గరికి తన సేనాధిపతి వచ్చి ఆ చైనీస్ రాజు తన సైన్యాన్ని వదిలి పారిపోయాడంట అని చెప్పడంతో దానికి యువరాజు అతడు ఈ రాజ్యంలో ఎవరి ధైర్యం చూసుకొని మనతో ఇలా ప్రవర్తించాడో నాకు తెలియాలి, దాని గురించి తెలుసుకోమని తన సైనికుడికి చెప్తాడు. కట్ చేస్తే అదే రోజు నైట్ కేల్గమ్ ఇంకా యాన్షియాంగ్ నిద్రపోతూ జరిగిన పోటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యాన్షియాంగ్ ఆ పోటీని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తూ ఉంటుంది. అప్పటికే కేల్గమ్ ఫుల్ గా నిద్రపోతూ ఉంటుంది. ఇక యాన్షియాంగ్ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక్కడున్న వాళ్ళతో నేను చాలా కలిసిపోయానని యాన్షియాంగ్ అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు యాన్షియాంగ్ వెళ్లి తన చేతికి తగిలిన దెబ్బను వైద్యుడి దగ్గర చూపించుకొని వచ్చి యువరాజుని కలుస్తుంది. ఇక యువరాజు ఎలా ఉంది నీ చెయ్యి అని అడగడంతో పర్లేదు ఇప్పుడు బానే ఉంది అని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లేస్ చూడ్డానికి చాలా బాగుంది, ఈ రోజు మీ తమ్ముడితో భోజనం చేసేది ఇక్కడేనా అని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు నువ్వు ఒప్పుకుంటే ఇదే ప్లేస్ లో మనిద్దరం కలిసి కూడా భోజనం చేయొచ్చని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ నేను ఇక్కడ భోజనం చేయాలంటే మీరు నాకు వంట చేసి పెడతారా అని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు ఒక రాజ్యానికి రాజుని వంటశాలకు పంపిద్దామనుకుంటున్నావా నువ్వు నన్నని యాన్షియాంగ్ ని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ ఈ రోజే కదా పోటీలో గెలిచొచ్చింది, ఒక జోకేస్తే ఆ మాత్రం కూడా తీసుకోలేరా అని రాజుగారిని అంటూ ఉంటుంది. ఇలా ఇద్దరు కలిసి కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నాక యాన్షియాంగ్ వంటగదిలోకి వెళ్దామని వెళ్తున్న టైంలో యువరాజు యాన్షియాంగ్ ని ఆపి అక్కడే ఉన్న మంత్రిని పిలిచి తన కోసం స్పెషల్ గా చేపించిన ఒక డ్రెస్ ని ఇస్తాడు యాన్షియాంగ్ కి. అది చూసిన యాన్షియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ యువరాజుతో ఇలా అంటూ ఉంటుంది, నా బుక్ దొరికితే నేను వెళ్ళిపోతానని నాకు ఈ డ్రెస్ ని గిఫ్ట్ గా ఇచ్చారా అని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు నువ్వెక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళవు, నువ్వు వెళ్తే ఈ వంటశాల బాధ్యత ఎవరు చూసుకుంటారని యువరాజు యాన్షియాంగ్ తో అంటూ ఉంటాడు. అప్పుడే యాన్షియాంగ్ యువరాజుతో చైనా షెఫ్లు తమ రాజ్యానికి వెళ్లిపోతారని తెలిసింది, వెళ్లి ఒకసారి వాళ్ళని కలిసి వస్తానని పర్మిషన్ తీసుకుంటుంది. ఇక తర్వాత యాన్షియాంగ్ వంటశాలలోకి వెళ్లి యువరాజు తమ్ముడి కోసం వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో యువరాజు తన తమ్ముడితో కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక యాన్షియాంగ్ భోజనం చేసి తీసుకొని వచ్చి తను చేసిన వంటని వాళ్ళని టేస్ట్ చేయమని చెప్తూ ఉంటుంది. ఇక ఆ వంటని టేస్ట్ చేసిన వాళ్లకు చాలా అంటే చాలా నచ్చేస్తుంది. యువరాజు ఇంకా యువరాజు తమ్ముడు సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం చూసిన యాన్షియాంగ్ తన మనసులో యువరాజు మీరెప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని అంటూ ఉంటుంది. ఇక యువరాజు తమ్ముడు యాన్షియాంగ్ తో మీ వంట గురించి రాజ్యంలో అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను, చాలా బాగుంది తింటుంటే అని చెప్తూ ఉంటాడు. దాంతో యాన్షియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే యాన్షియాంగ్ ఆ చైనీస్ షెఫ్లు వెళ్తూ ఉంటే వాళ్ళకు వెళ్లి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటుంది. ఈ షెఫ్లంతా కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నాక బైలాంగ్ యాన్షియాంగ్ తో ఇలా చెప్తూ ఉంటాడు, నువ్వు ఈ విషయం గురించి రాజుగారికి చెప్పు, అతన్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు, తను నిద్రపోయేటప్పుడు తన గది డోర్లని లాక్ చేసుకొని పడుకోమని చెప్పని జాగ్రత్తలు చెప్పి ఆ షెఫ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక యాన్షియాంగ్ సరదాగా తన షెఫ్లతో కబుర్లు చెప్పుకుంటూ రాజ్యానికి వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో జిమ్యాంగ్ వాళ్ళ అమ్మ కొంతమంది సైనికులతో పాటు వచ్చి యాన్షియాంగ్ ని బంధించి తీసుకురండి, తను చేసిన వంట వల్ల ఈ రోజు నా కొడుకు స్పృహ లేకుండా పడిపోయాడని చెప్పడంతో యాన్షియాంగ్ ఒక్కసారిగా షాక్ అయ్యి నేనేమీ చేయలేదు, నన్నేమీ అనకండని బ్రతిమాలుతూ ఉంటుంది. ఇక అదే టైంలో మోగ్జు తన దాసితో కూర్చొని మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడుతూ ఉంటుంది.
యువరాజ్ ఏమో యాన్జియాంగ్ ఎప్పుడు వస్తుందా రాజ్యానికని యాన్జియాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. యాన్జియాంగ్ ని బంధించి తీసుకువెళ్లిన సైనికులు జిమ్యోంగ్ అన్నంలో ఏం కలిపావో చెప్పు అని యాన్జియాంగ్ ని టార్చర్ పెడుతూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.